అల్లు అర్జున్ అట్లీకి సంబంధించినటువంటి సినిమాకి టైటిల్ వచ్చింది. ఇప్పటికీ ఆ సినిమాకి సంబంధించి అప్పుడు మొన్న స్టార్టింగ్ అంటే ఈ స్టోరీ ఓకే అయింది, సినిమా లాక్ అయింది, వాళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తుంది అనేటువంటి దాని మీద అప్పటికి అనౌన్స్ అయినప్పుడే ఒక సంచలనం రేపింది. నిజంగా చెప్పాలంటే భారతదేశ సినిమా చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపారు అని చెప్పి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక హాలీవుడ్ రేంజ్ స్టోరీని ఇక్కడ అట్లీ తీసుకున్నారు. దానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని సెలెక్ట్ చేసుకున్నారు హీరోగా అని మనందరికీ తెలిసింది. సో బాగానే ఉంటుంది, ఒక రేంజ్లో ఉండబోతుందని అప్పుడే అర్థమైంది. బట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఆ సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ అనౌన్స్మెంట్ రాఖా. నిజంగా రాఖా అనేటువంటి టైటిల్ ఇప్పటికీ అనేక భాషల్లో దీన్ని రిలీజ్ చేస్తాము, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తారు అన్నట్టుగా ఇప్పుడు ఆ టైటిలే చెప్తుంది. అంతేకాకుండా అల్లు అర్జున్ గారి లుక్ చూస్తే అబ్బా గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా. ఏదేమైనా అనుకోండి, ఆయన ఒక వండర్ఫుల్ యాక్టర్ అంతే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయనకి అంత పర్ఫార్మర్ కూడా పుష్పాలో చూసాం, పుష్పవన్లో చూసాం, అంతకుముందు సినిమాల్లో కూడా చూసాం. బట్ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన గుండుతో ఒక అటు మనిషి కాదు, ఒక యానిమల్ కాదు, ఒక సపరేట్ హీరో క్యారెక్టరా లేదంటే విలన్ క్యారెక్టరా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ విలన్ క్యారెక్టర్ని ఇప్పుడు పరిచయం చేసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో డ్యూయల్ రోల్లో అల్లు అర్జున్ గారు నటిస్తున్నారట. హీరో ఆయనే, విలను ఆయనే. విలన్గా ఆయన ఒక యానిమల్తో పోలిక ఉండేటువంటి ఏమంటారు, ఇద్దరు కలిసి ఒక దాంట్లో ఉంటే ఎలా ఉంటుంది అనే దాని మీద ఈ క్యారెక్టర్ అయితే కనిపిస్తూ ఉంది. రాకాలో ముఖ్యంగా అల్లు అర్జున్ గారు విలన్ క్యారెక్టర్ని, అంటే జంతువుకి ఏమంటారు నక్కతో పోలినటువంటి ఆ చేతులు కావచ్చు, జుట్టు కావచ్చు, ఆ స్టైల్ కావచ్చు, ఆ హెయిర్ అంతా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆయన ఫస్ట్ టైం నాకు తెలిసి ఆ విలన్ క్యారెక్టర్ కోసం గుండు కూడా చేపించుకున్నారా లేదంటే దానికి సంబంధించి ఏమన్నా చేశారా అనేది తెలియదు. కానీ బట్ అలాగే హీరోగా కూడా ఆయనే, హీరోతో పాటు విలను కూడా ఆయనే చేస్తూ విభిన్నమైనటువంటి క్యారెక్టర్ని దీంట్లో చేస్తున్నారట. వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడానికి, హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్ పిక్చర్స్తో ఇప్పటికే ఈ సినిమాని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఒక రేంజ్లో ఈ సినిమా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అలాంటి సీన్స్నే అట్లీ డిజైన్ చేసుకున్నారట. చాలా ట్విస్ట్లు చాలా ఉన్నాయట. దీంట్లో యాక్టర్స్ కావచ్చు, హాలీవుడ్ టెక్నీషియన్స్ కావచ్చు, హాలీవుడ్ యాక్టర్స్ని కూడా కొంతమందిని దీంట్లో ఇన్క్లూడ్ చేసి సినిమా చేస్తున్నారట. సో చూద్దాం. ఇదేమైనా అల్లు అర్జున్ గారు ఇప్పటికే పుష్పతో ఒక ఇండియా రేంజ్లో ఆయనకి ఫేమ్ వచ్చింది. ఇప్పుడు దాన్ని వరల్డ్ వైడ్గా ఐకాన్ స్టార్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నారు అనటంలో ఈ సినిమాకి సంబంధించినటువంటి అనౌన్స్మెంటే మనం చూడొచ్చు.